మన భారతీయ సంస్కృతిలో ఏ శుభకార్యం నిర్వహించబడినా అరటి చెట్టు, అరటి ఆకు, అరటి పండు అనేవి లేకుండా ఉండవు. అరటిని కదలి, రంభ అనే పేర్లతో కూడా పిలుస్తారు. రామాయణంలో అరటి ప్రాముఖ్యత వివరించబడితే భాగవతంలో అరటి ఆవిర్భావం గురించి వివరించబడింది. అరటి జన్మ ఒక వృత్తాంతం. సృష్టి ఆదిలో విరాట్ స్వరూపునితో పాటు లక్ష్మి, దుర్గా, వాణి, సావిత్రి అనే పంచశక్తులు ఆవిర్భవించాయి. ఈ ఐదుగురిలో రాధ, సావిత్రులది సమాన సౌందర్యం. అయితే సావిత్రి తన సౌందర్యాన్ని చూసుకొని గర్వించడం ప్రారంభించడంతో విరాట్ మూర్తి ఆమెను బీజం లేని చెట్టుగా భూలోకంలో జన్మించమని శపించాడు. తన తప్పును తెలుసుకున్న సావిత్రి విధి లేక భూలోకంలో కదలి రంభ అనే పేరుతో అరటి చెట్టుగా జన్మించింది. సృష్టిలోని ఫలాలు వేటినైనా తినేటప్పుడు వాటిలోని గింజలను నమిలి పారేస్తాం. అలా పారేసిన విత్తనాలే మళ్ళీ మొలకెత్తి మహావృక్షాలై తిరిగి ఫలాలను ఇస్తాయి. అంటే ఎంగిలి విత్తనాల ద్వారా మొలకెత్తిన వాటి ఫలాలనే మనం మళ్ళీ ఆరగిస్తాం, దేవుడికి సమర్పిస్తాం. కానీ అరటి పండు మాత్రం అలా కాదు. దాన్ని మనం పూర్తిగా తినేస్తాం. గింజలు పారేయడం అంటూ ఏమీ ఉండదు. కాబట్టి అరటి పండును పూర్ణ ఫలమని చెప్పవచ్చు.